హలో అండి, ఎలా ఉన్నారు? సండే అంటే ఫండే అనుకున్నారా? ఫండేనే కదండి, డివోషనల్ డే కూడా మాకు. మేము చర్చ్కి వెళ్తున్నాం. ఇక్కడ ఎండ మాత్రం తాట తీస్తుందండి, 46 degrees ఉంది. అయినా కానీ మా అమ్మాయికి బైక్ రైడ్ కావాలన్నమాట. అది ఎండాకాలం అయినా, చలికాలం అయినా, వర్షాకాలం ఏ కాలం అయినా డాడీతో బైక్ రైడ్ అంటే ముందే చెప్పులు పట్టుకొని రెడీగా ఉంటుంది. ఎంతమంది పిల్లలు ఉంటారు ఇక్కడ? మీరు గెస్ట్ చేయండి మేము ఏ చర్చ్కి వచ్చామా అనేది. మీకు ఇక్కడ పోస్టర్లో చూస్తే తెలిసిపోయింది. కమెంట్ చేయండి ఏ చర్చ్కి వచ్చామా మేమని. అవునండి, మైకేల్ పాల్ అన్న చాలా బాగా చెప్తారు. అన్న వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. ఒక మాట తీసిపెట్టరు, ఉన్నది తీసిపెట్టరు. ఎందుకంటే అన్న చాలా బాగా చెప్తారు. ఈ కాలంలో వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా, నిజాన్ని నిజంగా బైబిల్ సత్యాన్ని సత్యంగా పలికించి, సత్యంగా మాట్లాడి, సత్యంగా బోధించే వాళ్ళనే చాలా తక్కువ ఉన్నారు. అందులో అన్న ఒకడు అనమాట. ఈ అన్నదే కాదు, రాజ్ ప్రకాష్ పాల్ అన్న వాక్యం కూడా నాకు చాలా ఇష్టం. అన్న కూడా చాలా బాగా చెప్తారు, చాలా బాగా వర్షిప్ చేస్తారు. ఇక్కడ మా అమ్మాయి హల్లెలూయా అని చెప్తుంటే 2 చేతులు ఎలా లేపుతుంది చూడండి, ప్రామిస్ కార్డ్స్ పట్టుకోండి. అసలు అల్లరంటే అల్లరండి, అసలు పట్టుకోలేకపోతున్నాం మేము. ఎప్పుడెప్పుడు అడుగులు వేసిద్దా అని చెప్పి చూసేవాళ్ళం. ఇప్పుడు అడుగులతో పాటు పరుగులు కూడా తీస్తుంది. పట్టుకోలేకపోతున్నామండి. పాపం కిషోర్ వచ్చాడనే కానీ దాన్ని చూసుకోవడమే సరిపోతుంది. వాక్యం సరిగ్గా వినలేకపోయారైనా నేను మాత్రం హ్యాపీగా దేవుని సన్నిధిలో గడిపేశాను. ఇక చూడండి ఎలా పడుకొని గొడవ చేస్తుందో. నా చేతిలో పెన్ తీసుకుంది, నేను నోట్స్ రాసుకుంటే నా దగ్గర నుంచి నోట్స్ లాగేసుకుంటుంది, పెన్ లాగేసుకుంటుంది. దానికంటూ మంచిగా అసలు ఏదో బెడ్రూమ్లో పడుకున్నట్టు అలా దొలుతుంది అనమాట. అన్న మాత్రం చాలా వాక్యం మాత్రం చాలా బాగా చెప్పారండి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అసలు చనిపోయి తిరిగి 3వ దినం తిరిగి లేచినప్పుడు శిష్యులని లాస్ట్లో శిష్యుల చేతులకి మేకులు ఉంటాయి కదండి, మూలలు ఉంటాయి కదా, గాయాలు ఉంటాయి. ఆ గాయాలతో ఎలా ఆశీర్వదించారు? ఆయన చేసిన చివరి పని ఏంటి? ఆయన పరలోకానికి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన చివరిగా చేసిన పని ఏంది? శిష్యులని ఆశీర్వదించాడు. నువ్వు ఇలా ఉండు, తోమా ఇలా ఉండు, లేదంటే పేతురు తప్పు పని చేయకు, ఇలాంటివన్నీ ఏం చెప్పలేదని. జస్ట్ ఆయన 2 చేతులు పైకెత్తి ఆ రకంగా వాక్యం చెప్పారు. నేనైతే చాలా ఆత్మీయంగా చాలా బలపరచబడ్డాను. ఇక చూసారా, మా అమ్మాయికి కొత్త ఫ్రెండ్స్ దొరికారు. ఈ అమ్మాయి చాలా మంచిగా ఉంది, అసలు చాలా మంచి అమ్మాయి కూడా. ఎంత చక్కగా ఆడుకుందో. నేను చాలా వరకు ఫిలిం చేయలేకపోయాను. కానీ ఇక్కడ చూసారా, తను గాజులు ఇస్తుంది. ఇంతకుముందు ఏమో అమ్మాయికి ఇచ్చింది, ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ మదర్కి ఇస్తుంది. గాజులతో ఆడుకుంటూ, ఆ పిల్లలతో ఆడుకుంటూ అలా సరదాగా గలిపేసింది. కిషోర్ గురించి తలుచుకుంటే బాధేసింది. నేనైతే హ్యాపీగా వాక్యం విన్నాను, కానీ ఇది మాత్రం ఇక్కడ చూడండి, దాని వేషాలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. కళ్ళు ఎలా మూసుకుంటూ వస్తుందో. తనంటే కళ్ళు మూసుకొని నడిచిద్దంట, మాతో చెప్తుంది కళ్ళు మూసుకొని నడుస్తానని చెప్పి చూపిస్తుంది నాకు వాళ్ళ నాన్నకి. ఇక్కడ అలా జరిగిందండి మా సండే.